చూస్తూ ఉన్నాం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈ రోజు రెండో రోజు సేమ్ అదే గందరగోళ పరిస్థితి తలెత్తడం జరిగింది. ప్రారంభమైన కాసేపటికే రెండు సభలు కూడా వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యులు నినాదాలతో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా హోరెత్తించిన పరిస్థితి మనం చూసాం. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి మరి వారు నిరసన తెలిపారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమని ఒకవైపు ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయినా సరే విపక్ష సభ్యులు ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. సభా మర్యాదలు నిబంధనలు పాటించాలని సభాపతులు కోరుతున్నా సరే విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాయిదా వేశారు. अरे मोबाइल मोबाइल जीते हैं वो बिहार में सवाल उठाया गया जयराम रमेश जी की तरफ। देखिए, ये विपक्ष है, इनका काम है बोलना। किसी भी बात को, किसी के स्वास्थ्य का भी मजाक उड़ा सकते हैं, उस पर भी राजनीति कर सकते हैं। मनुष्य के जीवन में आप हेल्दी इंसान को गिर के तुरंत मृत्यु होते हुए भी देखें। कब कौन से पल आदमी बीमार होता है, सुबह क्या है, शाम को क्या, नहीं लोग बोलते हैं। अभी तो बात कर रहे थे, तो ऐसा नहीं है। उनको डॉक्टर ने कहा है कि भाई यू नीड टू रेस्ट, ये समबडी वांट्स टू रेस्ट, उस पर भी राजनीति। किसी का शरीर गवाह नहीं कर रहा है, डॉक्टर ने कहा होगा, कोई रिपोर्ट आई होगी, कोई मेडिकल जांच हुई होगी, डॉक्टर ने कहा होगा जस्ट टेक केयर, यू नीड टू रेस्ट। सो समबडी इज रेस्टिंग, अब उस पर भी आप राजनीति कर रहे हैं। मतलब हद हो गई, राजनीति का लेवल दिन ब दिन नीचे गिरता जा रहा है। लेकिन विपक्ष का सवाल ये इसलिए है, अरे विपक्ष तो क्या सवाल करता है, हमको समझ ही नहीं आ रहा है। विपक्ष का सवाल ही किसी को पूरा देश बाल खजवाने लगता है। विपक्ष कौन सवाल करता है, मेरे को आज तक मुझे समझ में नहीं आता। देखिए, मैं सबसे पहले तो उनके स्वास्थ्य के लिए जो है कुदरत से प्रार्थना करता हूं कि वो
शोल्डर आ रहा पूरा। ఇటు పార్లమెంట్ బయట నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పార్లమెంట్ బయట కూడా విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. బీహార్ ఓటర్ జాబితా సవరణపై ఆందోళన చేశారు. వెంటనే ఓటర్లు జాబితా సవరణను విరమించుకోవాలని కూడా వారక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఎంపీ చేతిలో ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు. సార్ 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 అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సార్ స్టీలింగ్ ఇండియన్ రైట్స్ అంటూ, సార్ డెత్ ఆఫ్ డెమోక్రసీ అంటూ కూడా వారు ప్లకార్డులు పట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వారు పార్లమెంటు బయటకి వచ్చి విపక్ష సభ్యులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ రాజీనామా సోవియట్ యూనియన్ తీర్ను తలపించిందని అంటున్నారు ఎంపీ కార్తీ చిదంబరం. అంత హెల్దీగా ఉన్న ధన్కడ్ రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన స్పందించడం జరిగింది. It took everyone by surprise, including me. I, for a minute, do not believe that the Vice President is in such precarious health that he's not able to discharge his functions anymore. This looks like one of those Soviet-style resignations when, in those days, when high-ranking officials were asked to go citing medical reasons. But in India, in an open democracy, a high-ranking constitutional functionary, when he decides to put his papers, I think we need to have far greater transparency. But unfortunately, that's not been the case. But hopefully, in the coming days, we will have some transparency. It definitely took अरे मोबाइल मोबाइल పార్లమెంటు బయట నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పార్లమెంటు బయట విపక్ష సభ్యులంతా చేరుకుని అక్కడ నిరసనలు చేస్తున్నారు. బీహార్ ఓటర్ జాబితా సవరణపై కూడా ఆందోళన చేశారు. వెంటనే ఓటర్లు జాబితా సవరణను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఒక్కొక్కరి చేతిలో సర్ అనేటువంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. సర్ స్టీలింగ్ ఇండియన్ రైట్స్ అంటూ కూడా ప్లకార్డులో కనిపిస్తోంది. అలాగే సర్ ఇస్ ఈక్వల్ టు డెత్ ఆఫ్ డెమోక్రసీ అంటూ కూడా వారు ప్లకార్డులను ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. పార్లమెంటు బయటకు చేరుకుని విపక్ష ఎంపీలంతా కూడా నినాదాలు చేస్తున్నారు. अरे मोबाइल मोबाइल अरे मोबाइल मोबाइल उपराष्ट्रपति जी हट्टे कट्टे दिख रहे थे कल सुबह। हाउस तो बड़ा अच्छा चला। कल सुबह उन्होंने बहुत बड़ा दिल से सबसे बात की, मीटिंग भी कर लिए। जब तक तो ठीक था। मुझे लगता है सरकार की बीमारी है। सरकार में कोई ऐसा अजीब वायरस घूम रहा है जहां वो एक लीडर को चुन नहीं पा रहे। ये उम्र की बात आ रही है तो कईयों का नंबर अब आ जाएगी। ये बीमारी सबको फैलेगी, आप देखते रहिए। अरे भाजपा कभी भी ठीक से किया, स्वास्थ्य का खराब हो सकता तो एम्स जैसे बहुत ही बढ़िया हॉस्पिटल है, इसका इलाज हम करवा देंगे। और ऐसी कौन सी बड़ी स्वास्थ्य की मुद्दा है उपराष्ट्रपति का? वो लंबे जम्बे जाट है, हट्टे कट्टे
सब ठीक ठाक है, मगर ये सरकारी बीमारी है, ये अजीब वायरस भाजपा में घूमती रहती है, तो अब आके इनको भी ऐसी। ఇక ధన్కడ్ రాజీనామాపై సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. దీనిపై రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు అఖిలేష్ యాదవ్. इस्तीफे की बात है तो जो हम लोगों को जानकारी मिली है स्वास्थ्य को लेकर के, तो इसमें हम लोग क्या बोल सकते हैं, किसी का व्यक्तिगत फैसला है और स्वास्थ्य को लेकर के है, तो क्या राजनीति के मायने निकालें इसमें। इस्तीफे की बात है तो जो हम लोगों को जानकारी मिली है स्वास्थ्य को लेकर के, तो इसमें हम लोग क्या बोल सकते हैं, किसी का व्यक्तिगत फैसला है और स्वास्थ्य को लेकर के है, तो क्या राजनीति के मायने निकालें इसमें। इस्तीफे की बात है तो जो हम लोगों को जानकारी मिली है स्वास्थ्य को लेकर के, तो इसमें हम लोग क्या बोल सकते हैं, किसी का व्यक्तिगत फैसला है और स्वास्थ्य को लेकर के है, तो क्या राजनीति के मायने निकालें इसमें। अरे मोबाइल मोबाइल अरे मोबाइल मोबाइल अरे मोबाइल मोबाइल अरे मोबाइल मोबाइल పార్లమెంటు బయట విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. బీహార్ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ఆందోళన చేశారు. వెంటనే ఓటర్లు జాబితా సవరణను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. अरे मोबाइल मोबाइल బీహార్లో ఓటర్ల జాబితా అత్యవసర సవరణ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు మాణిక్ రావు ఠాకూర్. ఈ మేరకు బయటకొచ్చి ఎంపీలంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. एक अत्याचार है और एसआईआर एक गरीबों का वोट लेने, उनका वोट डालने का अधिकार का छीनने का एक साजिश है।
इस साजिश में इलेक्शन कमीशन भी बीजेपी का साथ दे रही है। ये बड़ा दुख का बात है, इसलिए आज हम लोगों ने अडजर्नमेंट मोशन दिया है। हमारा पूरा उम्मीद है और सदन में अडजर्नमेंट मोशन का अलाउ करना चाहिए और हमारा बात रखने के लिए मौका देना चाहिए। सरकार इसके लिए तैयार होना चाहिए। 24 पार्टियों का यूनिटी काम आ रहा है। इंडिया अलायंस यूनाइटेड है, इसलिए सरकार कहीं बच के निकल नहीं पा रही है। तारीख नहीं बता रही है, बट सरकार के ऊपर बड़ा दबाव है। दबाव का चक्कर में वो लोगों ने अभी एक्सेप्ट किया है पहलगाम और सिंदूर पोस्ट ऑपरेशन के ऊपर चर्चा। और बिहार में जिस तरीके की कार्रवाई चल रही है, इसी तरह उत्तर प्रदेश में जानबूझ करके भारतीय जनता पार्टी ने इलेक्शन कमीशन से मिलकर के और प्रशासन के सहारे बड़े पैमाने पर वोट काटे थे, डिलीटेड शो किया था। और जिस समय हम लोगों ने आपत्ति की और आरोप लगाया तो उन्होंने हमें नोटिस दिया। नोटिस के जवाब में मैंने खुद समाजवादी पार्टी से सभी लोगों ने, कार्यकर्ताओं ने, नेताओं ने मिलकर के 18,000 जिन्होंने वोट डाले थे बाद में डिलीटेड कर दिया था उनका, और वो वहीं थे, जिंदा थे, लेकिन 18,000 का विद एफिडेविट इलेक्शन कमीशन को जानकारी दी, लेकिन किसी भी अधिकारी के खिलाफ कभी कोई कार्रवाई नहीं हुई है। और बूथ पर भारतीय जनता पार्टी के लोग पता नहीं कौन सी मशीन रखते हैं कि अगर आपको वोटर आईडी चाहिए जो आपका इलेक्शन कमीशन बनाता है वो 5 मिनट बना देते हैं, आधार कार्ड चाहिए जिसको वो 5 मिनट बना देते हैं। तो ये कौन सी मशीन है भारतीय जनता पार्टी के पास जो बूथ पर तुरंत वोटर आईडी जो इलेक्शन कमीशन देता है वो बना देते हैं और आधार कार्ड बना देते हैं। इस पे विचार सरकार को करना चाहिए। कोई ऐसा कार्ड बने जो बूथ पर नकली ना बना पाए, जनता नकली ना बना पाए, या कोई भी जो बनाना चाहे न नकली बना पाए।